అందరికీ నమస్తే. నా పేరు శ్యామ్. నేను ప్రెజెంట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాను తాడేపల్లిగూడెం మార్కెట్లో. అయితే మనకు కనిపించే ప్యాడీ మార్కెట్లో ఈ ప్యాడీ క్రాప్లో మనం న్యూట్రోపైరన్ అండ్ స్ప్రింట్ వ్యామ్ అని 3 ప్రోడక్ట్లు వాడడం జరిగింది. వీటి ద్వారా వచ్చిన రిజల్ట్ని మనం కరెక్ట్గా 15 రోజుల్లో చెక్ చేయడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో అన్ట్రీటెడ్ ప్లాంట్లోకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది, ట్రీటెడ్ ప్లాంట్లో ఈ విధంగా ఉంది. ఈ రెండింటిని కింద మనం వేరు వ్యవస్థ తీసుకున్నట్లయితే కనుక సమానంగా పెట్టడం జరిగింది. అయితే వేరు వ్యవస్థలోకి వచ్చేసరికి వేరు శాతం అనేది మనం చెక్ చేస్తే కనుక ఇక్కడ అధికంగా వచ్చినాయి. అదేవిధంగా రూట్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా వచ్చింది. అదేవిధంగా లీఫ్ క్వాంటిటీ చూసుకుంటే కనుక మనం లీఫ్లో 2 సమానంగా చూసుకుంటే కనుక ఈ 8 వరకు వచ్చింది. ఇది వచ్చేసరికి మనం ట్రీటెడ్ అంటే మన ప్రెజెంట్ కంపెనీ ట్రీటెడ్ ప్లాట్లో చూసుకున్నట్లయితే కనుక 5 కూడా మనం తరగడం చేస్తున్నాము. వేరు వ్యవస్థ కూడా మనకి అధికంగా రావడం జరిగింది దీంతో పోల్చుకుంటే. అదేవిధంగా మనం ట్రీటెడ్ ప్లాంట్కి అన్ట్రీటెడ్ ప్లాంట్కి గ్రోత్లో కూడా తేడా అనేది చూపించడం జరిగింది. మనం డైరెక్ట్ ప్లాంట్లోకి వెళ్తే కనుక ఇది అన్ట్రీటెడ్ ప్లాంట్ అండి. ఈ గ్యాప్లు ఏదైతే ఉన్నాయో గ్యాప్లు మీరు ఒకసారి గ్యాప్లు చూస్తే కనుక అన్ట్రీటెడ్ ప్లాంట్లో మీకు అధికంగా గ్యాప్లు కనిపిస్తున్నాయి. అదే కనుక మీరు ట్రీటెడ్ ప్లాంట్కి వెళ్దాం. ఇదే విధంగా ట్రీటెడ్ ప్లాంట్కి వెళ్తే కనుక పక్కనే ఇది ట్రీటెడ్ ప్లాంట్ అండి. ఇది ట్రీటెడ్ ప్లాంట్. ఈ ప్లాంట్లో చూసుకుంటే కనుక మీరు అటువంటి గ్యాప్లు అయితే ఏదైతే ఉందో అది మొత్తం ఫిల్ అయ్యి ఉంది. మనం ఒకసారి దుబ్బును కూడా మనం చెక్ చేస్తే కనుక కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము. దీనికి వ్యత్యాసం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇది ట్రీటెడ్ ప్లాంట్ అండి. ఇది ట్రీటెడ్ ప్లాంట్లోకి వచ్చేసరికి ఈ విధంగా ఉంది. అన్ట్రీటెడ్ ప్లాంట్ స్టెమ్ కానీ అంతా కూడా కొంచెం వ్యత్యాసం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ట్రీటెడ్ ప్లాంట్ అండి.